నమస్కారం అండి. నా పేరు గౌతమ్. నేను ముఖ్యంగా అమ్మాయిలకి మరియు వారి కుటుంబ సభ్యులకి లవ్ అనే పేరుతో జరిగేటువంటి ఒక బిజినెస్ గురించి మరియు లవ్ అనే పదాన్ని ఉపయోగించుకొని అబ్బాయిలు మరియు వారి కుటుంబ సభ్యులు చేసేటువంటి ట్రాప్ గురించి మీకు తెలియజేయాలని అయితే నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారం ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా లవ్ అనే పేరు చెప్పుకొని అబ్బాయిలు అమ్మాయిల్ని శారీరకంగా వాడుకుంటున్నారు. అదేవిధంగా అబ్బాయిలు అమ్మాయిల నుంచి ధనాన్ని మరియు ఇతర ఆస్తిపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుతున్నారు. ఈ రోజుల్లో అబ్బాయిలు ముఖ్యంగా ఈ లవ్ అనేదాన్ని ఒక బిజినెస్లా చూస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ శారీరక అవసరాలను తీర్చుకోవడం కోసంగా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. శారీరక అవసరాలే కాక వాళ్ళ ఆర్థిక అవసరాలను కూడా తీర్చేటువంటి ఒక వస్తువులుగా అమ్మాయిల్ని మార్చేస్తున్నారు. ఇలా మార్చేసే క్రమంలో వాళ్ళు ఎంతకైనా దిగజారుతున్నారు. అమ్మాయిలు వాళ్ళ ధనాన్ని, మానాన్ని, గౌరవాన్ని మరియు ప్రాణాన్ని కూడా ఇలాంటి వ్యక్తుల చేతుల్లో పడి కోల్పోతున్నారు. నాకు తెలిసినటువంటి కొన్ని కేసెస్లో అమ్మాయి రిచ్ పొజిషన్లో ఉండి అబ్బాయి కొంచెం పూర్ పొజిషన్లో ఉంటే అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వీడియో ఎవిడెన్స్ సంపాదించి, అంటే వీడియో తీసి వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు దాన్ని అందరికీ చూపిస్తాను అని ఆ అమ్మాయిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి నగదు పొందుతూ వీడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వీడు ఒక పోరంబోకు. ఎలాంటి పోరంబోకు అంటే ఇంట్లో ఒక 2 లక్షల రూపాయలు తీసుకొని ఒక బైక్ కొనుక్కొని, వాళ్ళకి ఆ 2 లక్షలే, వాడి వాటాకు వచ్చేది ఆ 2 లక్షలే. వాడు చాలా పేదవాడు. ఒక బైక్ కొనుక్కొని దానికి రోజు పెట్రోల్ కింద డబ్బులు అని పక్కన పెట్టుకొని దానికోసం చిన్న పనులు, అంటే చిన్న పనులు అంటే ఎలక్ట్రికల్ వర్క్స్, ఇంకా కూలి పనులు, ఇట్లాంటివన్నీ కూడా ఊర్లో చేస్తూ బైక్ పెట్రోలు వాడి ఖర్చులకి సంపాదించుకుంటా అమ్మాయిల్ని ట్రాప్ చేయడమే పని వీడికి. ఏంటి అంటే డబ్బున్న అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు. అంటే వీడికన్నా డబ్బున్న అమ్మాయి అయితే చాలు, ఆ అమ్మాయితో ఏకాంతంగా గడిపిన క్షణాలన్నింటినీ కూడా రికార్డ్ చేసుకొని అమ్మాయికి చూపించి కొంత డబ్బులు అయితే డిమాండ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఈలేని పక్షంలో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అయితే గుంజుతూ వీడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒకరు కాకపోయినా ఇంకొకరు పట్టిస్తారు కదండి, అలా పోలీసులకు కూడా చిక్కాడు. బాగానే ఉంది. ఇక్కడతో కొన్ని కథలు ఎండ్ అవుతాయి. మరికొన్ని కథల్లో ఏంటి అంటే అమ్మాయి అత్యంత అందంగా ఉంటుంది, డబ్బు ఉండదు అమ్మాయికి. అబ్బాయిలు అందాన్ని చూస్తారు, అంటే అత్యంత అందమైన అమ్మాయిని ఒకలా చూస్తారు, డబ్బున్న అమ్మాయిని మరోలా చూస్తారు. సో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అందమైన అమ్మాయిని వాడుకొని వదిలేద్దాం అనుకుంటారు. అందులో తక్కువ వయసు అమ్మాయిల్ని మరీ ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారు, అంటే వాడుకొని వదిలేయడంలో. సో అమ్మాయి వయసు పెరిగే కొద్దీ అమ్మాయికి ఇచ్చే ఆ వాల్యూ అనేది డిగ్రేడ్ అవుతూ వస్తుంది. అంటే అబ్బాయిల మనసుల్లో అమ్మాయి ఎంత తక్కువ ఏజ్ ఉంటే ఆ అమ్మాయి వాల్యూ అంత ఎక్కువ ఉన్నట్టుగా అబ్బాయిలు ట్రీట్ చేస్తారు అమ్మాయిని. మెయిన్గా వీళ్ళతో శారీరకంగా కలిసేదానికోసంగా. సో అమ్మాయిలు వీలైనంత వరకు అబ్బాయిల పట్ల అవేర్నెస్తో ఉండాలి. అబ్బాయిలో అందాన్ని, అబ్బాయి పైన చూపించేటువంటి మెరుగుల్ని చూసి కనుక అమ్మాయిలు కనుక పడిపోతే మిమ్మల్ని
ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే కోర్టులు కూడా అంటే నువ్వు అంగీకరించి సెక్స్ కనుక చేసినట్లయితే అది రేప్ కిందకి రాదు అని చెప్తున్నాయి. అంటే 16 ఏళ్ళు దాటిన అమ్మాయి తన కన్సెంట్ని కనుక ఇచ్చినట్లయితే అది రేప్ కిందకి రాదు అంటున్నారు. సో ఆ అబ్బాయి మిమ్మల్ని శారీరకంగా వాడుకొని వదిలేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రోజుల్లో అబ్బాయిల ఫ్యామిలీస్ కూడా కొన్ని అబ్బాయిల్ని, ఎక్కువ మంది అమ్మాయిల్ని లవ్ పేరుతో ట్రాప్ చేసి నీ దారికి తెచ్చుకో, తద్వారా మనకి ఎక్కువ డబ్బులు వస్తుంది అనే విధంగా కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు ఈ పూర్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఆ అబ్బాయికి బైక్ కొనివ్వడం, చైన్స్ కొనించడం, రింగ్స్ మంచి మంచివి కొనిచ్చడం, డబ్బులు ఇవ్వడం ఎవ్రీడే. అంటే వాడి లక్ష్యం ఏంటి అంటే యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అన్నట్లుగా అమ్మాయిల్ని ట్రాప్ చేయడమే వాడి లక్ష్యం. సో వాడు ఈ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ని సంపాదించుకొని వాళ్ళ పేరెంట్స్కి అందజేస్తే వాళ్ళ పేరెంట్స్ వీడి చేత ఏ విధంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలో సలహాలు ఇస్తారు. అదేవిధంగా అమ్మాయి కుటుంబాన్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలో చూసుకుంటారు. ఒకవేళ అమ్మాయి కుటుంబం కనుక పూర్ పొజిషన్ కనుక వెళ్ళిపోతే ఆ అమ్మాయిని లిటరల్గా బ్రోతల్గా మార్చేస్తున్నారు. సో అబ్బాయిలు అమ్మాయిల్ని చూసే తీరు అనేది ఎలా ఉంది అంటే, అమ్మాయి అందమైంది అయితే వాడుకొని వదిలేస్తారు, అమ్మాయి డబ్బున్నదైతే ఆ అమ్మాయి నుంచి డబ్బుని ఆశించి ఆ అమ్మాయితో అన్నీ కూడా చేసి బెదిరిచ్చైనా సరే నయాన భయాన అన్నట్లుగా డబ్బునైతే స్వీకరిస్తున్నారు. సో ఇది చాలా తప్పు. సో ఇలాంటి వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ముందు ఆ అబ్బాయికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఆ అబ్బాయి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇతరులతో మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు కంపేర్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోండి. ఈ రోజుల్లో చేస్తున్న మొదటి తప్పు ఏంటి అంటే, అమ్మాయిలు కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో ప్రవర్తనని మాత్రమే చూస్తున్నారు, ఆ అబ్బాయి ప్రవర్తనని. సో కాలేజ్ దాటిన తర్వాత ఎలా ఉంటాడు అనే దాని గురించి పట్టించుకోవట్లేదు అమ్మాయిలు. మీతో శారీరకంగా కలిసిన తర్వాత ఆ అబ్బాయి మిమ్మల్ని డంప్ చేసే అవకాశమే చాలా ఎక్కువ. అంటే 99% అబ్బాయిలు ఒకసారి వాళ్ళతో కనుక శారీరకంగా కలిసిన అమ్మాయిని ఎలా చూస్తారు అంటే, ఒక బానిసలాగా, ఒక పని మనిషిలా చూస్తారు. అంటే అప్పటిదాకా ఇచ్చిన గౌరవం అనేది ఇంకొండదు. సో ఒక పని మనిషి, నువ్వు చెప్పిన పని అలా చేయాలి. ఈవెన్ దో వాడు వేరే వాడి కాడికి పొమ్మన్నా కూడా పోవాలి, వాడికి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. సిటీస్లో అంతా కూడా ఇట్లే జరుగుతూ ఉంది. తిరుపతిలో ఒక గ్యాంగ్, 11 మంది ఉండే గ్యాంగ్ మగపిల్లలు, దాంట్లో 4 పైన రౌడీ షీట్లు ఉన్నాయి. ఈ 11 మంది వచ్చేసి ఇట్లే ఉంటారు. వాళ్ళల్లో ఇంకొక 3 పిల్లకాయలు ఏంటి అంటే బాగా అందంగా ఉంటారు. ఈ 11 మంది ఒక చోటకి చేరి వీళ్ళకి బైకులు ఇచ్చి, ఈ అందంగా ఉన్న అబ్బాయిలకి బైకులు ఇచ్చి అందమైన అమ్మాయిలను తీసుకొని రండ్రా అని చెప్పినారు. చెప్పి ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. వీళ్ళంతా డ్రగ్స్ దందాలు ఇవంతా చేస్తారు. సో అమ్మాయిలను అయితే పడేసిన తర్వాత అమ్మాయిలతో ఎంజాయ్ చేసే టైంలో కూడా వీడియో తీసి పక్కన పెట్టుకున్నారు. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి అందరికీ చెప్పేస్తాము, మీ పేరెంట్స్ పరువు పోద్ది, ఇంకొకటి అని చెప్పేసి ఆ అమ్మాయిని వివిఐపి క్లయింట్ల కాడికి పంపించి ఒక్కొక్క అమ్మాయి దగ్గర, అంటే ఒక్కొక్క అమ్మాయి పైన నుంచి ఒక్కొక్క రోజుకి గాను 50,000 నుంచి ₹1,00,000 అయితే వీళ్ళు సంపాదించారు. సో ఇది బిజినెస్లా నడుస్తూ ఉంది లవ్ అనేది. ఆ రోజులు పోయాయి ప్యూర్ లవ్, అంటే ఒక అమ్మాయిని ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలి అనే రోజులు పోయాయి. ఈ రోజుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనే ఓడి ఎలా తయారైంది అంటే, జస్ట్ వాడుకొని వదిలేసేదానికి, ఆ ఓడ్ని యూస్ చేసేదానికి అందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారు, అబ్బాయిలంతా కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ గురించి ఆలోచించండి. దాంతోపాటుగా మీరు ఇన్ని రోజులు కాపాడుకున్న శరీరాన్ని వేరే పరాయి వ్యక్తికి ఇస్తున్నారు.
పరాయి వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉంచితే మీరు ఆ ఫీలింగ్స్ని ఎవరితోనూ పంచుకోలేరు, అంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు నమ్మారు కాబట్టి ఆ అబ్బాయితో మీరు అలా గడిపారు. సో ఇలా దూరం పెట్టినప్పుడు ఫీలింగ్స్ని ఎవరితో కూడా షేర్ చేసుకోలేరు. ఈవెన్ దో పేరెంట్స్తో కూడా మీరు ఆ ఫీలింగ్స్ని అయితే షేర్ చేసుకోలేరు. రెండోది, మీలో మీరే మానసికంగా కుంగిపోతారు. తద్వారా మీ ఆలోచన స్థితి మారిపోతుంది. అలా మారిపోవడం వల్ల మీరు లక్ష్యం వైపు కాకుండా మరోవైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ డిప్రెషన్ వల్ల. దయచేసి ఈ డిప్రెషన్ లాంటి స్థితికి చేరుకోకుండా ఉండేదానికి వీలైనన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. ఒక అబ్బాయి కనుక మీకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఆ అబ్బాయిని అవమానించినట్టు కాదు. ఆ అబ్బాయి ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో ఆ అబ్బాయిని మీరు అడగండి, నేను ఈ మాటని వీడియో తీసుకుంటాను, సో నువ్వు నిజంగా నా పైన ఇంట్రెస్ట్ కనుక ఉంటే నాకు ఒక వీడియో స్నాప్ ఇవ్వు దీన్ని అని అయితే రిక్వెస్ట్ చేయండి. సో ఆ అబ్బాయి ఇచ్చేదానికి సిద్ధం అయితే ఆ అబ్బాయి లవ్ కొంతలో కొంత జెన్యూనిటీ ఉందని దాని అర్థం. దాని తర్వాత మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. ఇలా నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు నాన్న, లేకపోతే ప్రపోజ్ చేశాడు అమ్మ అని చెప్పి ఆ అబ్బాయికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మీ పేరెంట్స్కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు అది మీకు నిజంగా మంచి అయితే వాళ్ళే డిసైడ్ చేస్తారు. మరీ చదువుకొని మూర్ఖులైతే మీ పేరెంట్స్కి కాకుండా మీ పేరెంట్స్కి సమానమైన ఏజ్లో ఉన్న మీ బంధువులకి ఎవరికైనా చూపిస్తే వాళ్ళు మీ పేరెంట్స్తోనైనా వచ్చి మాట్లాడతారు. సో ఇది మంచి అప్రోచ్. సో ఎక్కువ మంది కేసెస్లో జరిగేది ఏంటి అంటే ఆడపిల్లకాయల కేసెస్లో పేరెంట్స్, మీకే చెప్తున్నాను, మీరు మీ ఆడబిడ్డలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అంటే ఆడబిడ్డల్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక మైనస్ అన్నట్టు, మగబిడ్డ అయితే ప్లస్ అయినట్టు చూస్తున్నారు. ఆడబిడ్డ అయితే 50 లక్షలు ఇచ్చి బయటికి పంపించాలి, మగబిడ్డ అయితే 50 లక్షలు కాదు 1 కోటి అయినా ఇంట్లోకి తెస్తాడు కట్నం ద్వారా అనే లెక్కలోనే చూస్తున్నారు. సో మీరు స్వార్థంగా ఆలోచిస్తూ అబ్బాయి అయితే లోపలికి తెస్తాడు, అమ్మాయి అయితే బయటికి తీసుకుపోద్ది అనే లెక్కలో మీరు డబ్బును లెక్కేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి మనం మినిమం రెస్పెక్ట్ అనేది ఇస్తున్నామా, వాళ్ళ ప్రతి ఫీలింగ్ని మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నిస్తున్నామా అని అయితే ఆలోచించట్లేదు. సో దయచేసి మీ బిడ్డల ఫీలింగ్స్ని, అంటే మీ కూతురు ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. మంచేదో చెడ్డేదో చెప్పేదానికి ఎప్పుడూ వాళ్ళ పక్కన ఉండండి. సో ఈ విధంగా అబ్బాయిలు వారి కుటుంబాలు వేసేటువంటి పన్నాగాల్ని, ఎత్తుల్ని చిత్తు చేయొచ్చు. ఒక కేస్ మరి ఘోరమైన కేస్. ఇది వైజాగ్లో జరిగింది. ఒక అమ్మాయి సిటీలో చదువుతుంది, అమ్మాయి పల్లెటూరు అమ్మాయి. సిటీలో చదివే అమ్మాయికి ఒక అబ్బాయి 4 నెలల ముందు పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యాక ఆ అమ్మాయి ఇంట్లో పరిస్థితులు ఏంటి అంటే ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఫస్ట్ థింగ్, ఆడపిల్లకాయలేంది చదువుకునేది, ఆడపిల్లకాయలేంది పని చేసేది, ఆడపిల్లకాయలేంది అంటే డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు ఇంట్లో. ఈ అమ్మాయికి ఫీలింగ్స్ పంచుకొని ఇంకెవరో చెక్కలేదు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అబ్బాయి బైకు గీకు చైను నీట్గా అవుట్ఫిట్స్ వేసుకొని వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఏం ఫీల్ అయింది అంటే ఆ అబ్బాయి కొంచెం డబ్బున్న అబ్బాయి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కాస్తలో కాస్తైనా కొంచెం కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని అనుభవిస్తుంది అనే లెక్కలో ఆ అమ్మాయి ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత ఆ అబ్బాయితో ప్రేమలో పడ్డది. ప్రేమలో పడిన తర్వాత ఆ అబ్బాయి అయితే వీడియో అయితే తీశాడు ఏకాంతంగా గడిపేటప్పుడు. తర్వాత ఆ అమ్మాయికి ఏం చెప్పాడు అంటే, నువ్వు మీ ఇంటికి అటు చెప్పొద్దు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా చెప్పొద్దు, మనం నాది పలానా స్టేట్, ఆ స్టేట్కి వెళ్ళిపోదాం, అక్కడే జీవిద్దాము, కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ మీ ఊరికి వచ్చి మీ అమ్మా నాయనకి కనిపిద్దాము, ఒప్పుకుంటారు అనే విధంగా ఆ అమ్మాయికి చెప్పాడు. చెప్పిన తర్వాత
ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఓ 2 లక్షలు క్యాష్, 15 సవర్లు బంగారు బ్యాగ్లో సర్దుకొని ఆ అబ్బాయితో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి 5 months దాకా ఆ అమ్మాయితో ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ అమ్మాయిని 5 lakhs 6 lakhs అమ్మేసేసి వాడు ఆ డబ్బులు తీసుకొని హ్యాపీగా ఇంకొక అమ్మాయిని పడేసేదానికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి 9 ఏళ్ళు, అంటే ఆ అమ్మాయి వెళ్ళేటప్పటికి ముంబైకి ఆ అమ్మాయి వయసు 23 ఏళ్ళు. ఆ అమ్మాయిని రెస్క్యూ చేసేటప్పటికి ఎన్జిఓస్ ఆ అమ్మాయి వయసు 32 సంవత్సరాలు, అంటే 9 ఏళ్ళు. 4 అడుగులు మాత్రమే ఎత్తుంటుంది. ఆ 4 అడుగులు ఎత్తు బంక్ అంటే చిన్న స్థలం పడుకునేదానికి ఉంటుంది. సో అందరికీ బెడ్లు ఒకటే చోట, సుమారు 30 మంది పడుకునేదానికి సరిపడా బెడ్లు అండర్ గ్రౌండ్లో. లైట్లు ఉంటాయి, బయట ఇంకేం కనిపించదు, జస్ట్ లోపల గాలి వస్తూ ఉంటుంది, లైట్ ఉంటుంది, ఇంకా బయట వాతావరణమే తెలియదు. జస్ట్ పైనుంచి ఎవరైనా ఫోన్ చేస్తే పలానా అమ్మాయిని పైకి రండి అని పిలిస్తే ఆ అమ్మాయి పైకి పోవాలి, వచ్చిన కస్టమర్లతో గడపాలి, మళ్ళీ వచ్చి ఆ బంక్లో పడుకోవాలి. సో ఇట్లా ఎన్జిఓ సంస్థలు, పోలీసులు కలిసి దాడి చేసినప్పుడు ఇదంతా కూడా బయట వచ్చింది. ఆ అమ్మాయి పలానా నేను వైజాగ్ నుంచి వచ్చాను, నన్ను ఇలా ట్రాప్ చేశాడు, ఆ అబ్బాయి గురించి నేనేం తెలుసుకోలేదు, నేను ఆ అబ్బాయిని నమ్మాను, ఇక్కడికి వచ్చాను అని. అలా వచ్చే అమ్మాయిల్లో ఎంతోమంది, అంటే ఆ అబ్బాయిని నమ్మి బయట వచ్చే అమ్మాయిల్లో ఎంతోమంది ఇలా వేశ్యలుగా మారిపోతూ ఉన్నారు. వేశ్య గృహాల్లో ఉన్నటువంటి 74% మంది ఇప్పటిదాకా రెస్క్యూ చేసిన వాళ్ళల్లో 2000 సంవత్సరం నుంచి 74% మంది రెస్క్యూ చేసిన వాళ్ళల్లో ప్రేమ లేదా పెళ్ళి అనే పేరు చెప్పి ఇంటి నుంచి బయట వచ్చిన తర్వాత అక్కడికొచ్చి అమ్మేసిన వాళ్ళే. సో దయచేసి ప్రేమ, పెళ్ళి అనే విషయాలు చెప్పి అబ్బాయిలు మీకు దగ్గరయ్యి మీ పేరెంట్స్కి కూడా తెలియకుండా వాళ్ళు కనుక మీతో నడుచుకుంటున్నట్లయితే దయచేసి ఆ అబ్బాయిల్ని దూరం పెట్టండి. మీతో శారీరకంగా కలిసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఎక్కువ మంది అబ్బాయిలు, 90% మంది అబ్బాయిలు మోసం చేద్దామనే ఉద్దేశంతోనే అమ్మాయిల్ని లవ్లోకి అయితే దించుతారు. సో దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక అబ్బాయితో శారీరకంగా కలిసే ముందు ఆ అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు అనేది తెలుసుకోండి. ప్రతిదీ వీడియోగ్రఫిక్ ఎవిడెన్స్ తీసుకోండి, అంటే ఒక వీడియోగా తీసుకోండి. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ రియల్గా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును అని అబ్బాయి చెప్తే, నేను కట్నం ఇవ్వలేను, లేకపోతే నువ్వు కట్నం ఆశిస్తున్నావా అని అయితే అడగండి. అవును కట్నం ఆశిస్తున్నాను అంటే సింపుల్గా చెప్పండి, నీది రియల్ ప్రేమ కాదు, నీది బిజినెస్ అని అయితే చెప్పండి. సో నువ్వు శారీరకంగా కలిసిన తర్వాత కూడా వాడు నాకు కట్నం ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని అయితే చెప్తాడు. సో వాడు బిజినెస్ చేస్తున్నాడా, లేకపోతే కేవలం వాడి లస్ట్ని తీర్చుకునేదానికి నిన్ను ఒక వస్తువుగా వాడుకుంటున్నాడా, అంటే ఒక సెక్స్ టాయ్లా వాడుకుంటున్నాడా అనేది ముందే గుర్తించండి. దాంతోపాటుగా ప్రతి మాట కూడా వాడిని త్రూ వీడియో ద్వారానే అడగండి. మొదటగా అడగండి, నీకు కట్నం కావాలా, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా, నీ పేరెంట్స్ అపోజ్ చేస్తే పరిస్థితి ఏంటి, నీ పేరెంట్స్కి చెప్పావా, సో పేరెంట్స్కి చెప్పిన తర్వాత వాళ్ళ రిప్లై ఏంటి, పేరెంట్స్ని నేను కలవచ్చా, మా పేరెంట్స్ నువ్వు వచ్చి కలుస్తావా, సో నువ్వు ఏ విధంగా మన పెళ్ళిని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా త్రూ వీడియో ద్వారానే అడగండి. అడిగిన తర్వాత మీరు అన్నీ ఓకే అయిన తర్వాత మాత్రమే పెళ్ళి అనే విషయం వాడినప్పుడు ఓకే అతనితో కలవండి.
ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. అంటే వాళ్ళు పెళ్ళి అనేది వాడరు, కానీ శారీరకంగా కలుస్తారు. అంటే సహజీవనంగా వాళ్ళు ఆ రిలేషన్ అయితే కొనసాగిస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది అమ్మాయిలు చేసే పొరపాటు ఏంటి అంటే, అబ్బాయి వచ్చి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని అడిగిన వెంటనే ఒప్పేసుకొని అబ్బాయితో ఎంజాయ్మెంట్ అయితే చేసేస్తున్నారు. చేసేసిన తర్వాత వాళ్ళు మరొకరిని వాళ్ళ దగ్గరికి రానివ్వలేకపోతున్నారు. అంటే ఆ భర్తను కావచ్చు, లేకపోతే మళ్ళీ వాళ్ళని ఇష్టపడే ఏదైనా వ్యక్తిని కావచ్చు, వాళ్ళు రానిలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ అబ్బాయి అంతే, ఇంకక్కడితో వెళ్ళిపోతాడు, ఇంక వాడు పట్టించుకోడు, ఇంక వెనక్కి తిరిగి చూడడు, అయిపోయింది. సో ఈ అమ్మాయిలు వాడినే పెళ్లి చేసుకోవాలి అని అయితే కోర్టుకి వెళ్ళినా లేకపోతే పోలీస్ కేసు పెట్టినా సింపుల్గా వాడు సహజీవనం మేము ముందుగానే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనుకున్నట్టే చేసినాము అని చెప్పేసి వాడున్న వాట్సాప్ లిస్ట్ అంతా తీస్తాడు. నువ్వు వాడిని పెళ్లి చేసుకోలేవు, ఇటు నీ పరువు పోద్ది, నీ ఫ్యామిలీ పరువు పోద్ది, అది చెడ్డ అమ్మాయి కాబట్టే అట్ట జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతే అన్న లెక్కకి వస్తుంది. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసే వెధవలు చాలా ఎక్కువ మంది తయారవుతూ ఉన్నారు. అందమైన అమ్మాయి అయితే డబ్బుల కోసం వేరే వేరే వ్యక్తుల కాడికి పంపించడం, డబ్బున్న అమ్మాయి అయితే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం, ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్లో తయారైంది. చాలా కుటుంబాలలో, అబ్బాయిలకి సంబంధించి చాలా కుటుంబాలలో ఒక ఫ్యామిలీ బిజినెస్లో తయారైంది. సో ఇట్లాంటి వాటిలన్నిటిని కూడా మీరే గుర్తించి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. దాంతోపాటుగా ఎన్నో జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. ప్రతిదీ కూడా వీడియో ఎవిడెన్స్ ఉండే విధంగా మీరు ధైర్యంగా అడిగి ఆ వీడియో అయితే రికార్డ్ చేసుకోండి. అంటే మీకు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని వీడియోగా మార్చుకోండి. క్వశ్చన్స్ అడుగుతూ ఆన్సర్స్ వింటూ ఒక వీడియో ఫుటేజ్ని పెట్టుకొని తర్వాత మీ పేరెంట్స్కి దాన్ని చూపించిన తర్వాత పలానా అబ్బాయి పలానా ప్రామిస్లు చేశాడు, పలానా అబ్బాయి వయసు ఇది, అడ్రస్ ఇది, వాళ్ళ పేరెంట్స్ ఇది అని చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఫర్దర్ స్టెప్స్ ఏవైనా తీసుకోండి. పెళ్ళికి ముందు సెక్స్ తప్పు అని పురాణాలు చెప్తా ఉంటే, చట్టాలు పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదు అని చెప్తా ఉన్నాయి. సో అవునా కాదా, అంటే తప్ప కాదా అనేది డిసైడ్ చేసుకునే పొజిషన్లోకి మీరు చేరుకోండి. అంటే అవతల వ్యక్తి అభిప్రాయాలను బట్టి, అవతల వ్యక్తి ఆలోచనలను బట్టి.